ఎన్నికల పోటీలా కుక్క సాగు చేస్తామని తెలిసిన నా అంత మొనగాడే లేడు అని ఒక్కొక్కని షీల్స్ చిండాడతామన్నట్టు తొడలు కొట్టాలి రాజకీయాలల్లా. ఎన్నికల పోటీ చేస్తే డిపాజిట్ రాదని తెలిసినా మాకు 2 లక్షల మెజారిటీ వస్తుంది, కడమ పార్టీలు గల్లంత అయిపోతాయి అని చెప్పాలి. కానీ గీసారేంది సొంత పార్టీ గాలి తీసినంత పని చేసిండు. నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు, నేను గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది నాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నా జేబుల నుంచి అంటే ఇచ్చి ఇస్తా చెప్తా. మరి ఎవరు వచ్చారంటే ఏమని జరుగుతానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. ఓర్ని బలంగా బండి గుంజాల్సిన ఎద్దు గాని ఎత్తేసిందంటే గిదే కావచ్చు. రాజకీయాలలో ఉన్నోళ్ళు గిట్లా మాట్లాడతారా ఎక్కడన్నా? నేనే గెలుస్తానో గెలవను అనే మాట అనొచ్చునా సరే, తన మీద తనకు నమ్మిక లేక అన్నాడు కావచ్చు, గాని మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో గెలవదో అని అంటాడా? బలం లేకున్నా ఎదుటోని భయపెట్టాలి, ఒంట్ల సత్తువ లేకున్నా ఒక దెబ్బ జంపు అన్నట్టు మాట్లాడాలి. గాని మంత్రి గారు చేతులు ఎత్తేసినట్టు మాట్లాడిండు. ఇందిరమ్మ నమూనా ఇండ్లు ప్రారంభోత్సవానికి బోత్ నియోజకవర్గానికి పోయిన మంత్రి సారు గిట్ల తన కడుపులు ఉన్నదిగా అక్కిండు. అంతేకాదు, నేను మీకు మాట ఇయ్యలేను అని జనం నారాజు అయ్యేటట్టు చెప్పిండు. లీడర్ అంటే గిట్లనా? ఉంటే మీకేం కావాలనో చెప్పుండ్రి, వచ్చే 7 వరకు ఇస్తా అని చెప్పాలి. ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని చెప్పినట్టు చెప్తే అప్పుడు కానీ రాజకీయ లీడర్ అనిపించుకోలేడు. కానీ జూపల్లి సార్ మాత్రం బొత్తిగా పాలిటిక్స్ కు పనికి రానట్టు మాట్లాడుతున్నాడప్ప. ఇట్లుంటే సార్ ఎల్లకాలం రాజకీయాలు చేసేటట్టు కొడతలేడు. ఏందో ఏమో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాకముందే మళ్ళా మా సర్కార్ వచ్చే ఛాన్స్ ఉన్నదో లేదో నాకు తెలియదని పరిపాలన గాలి మొత్తం తీసినంత పని చేసిండు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఎట్లనో ఏమో. మళ్ళొచ్చే ఎన్నికల నాటికి ఏందో ఏమో పోన్రి. గుడ్డు తింటే గుండ్రాయి అసొంటి పిల్లలు పుడతారని సర్కార్ అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు, గర్భంతో ఉన్నోళ్లకు, చిన్న పిల్లలకు గుడ్లు ఇస్తున్నది. హాగో గట్ల మంత్రి సీతక్క ఇలాకలు ఇస్తున్న గుడ్లు ఎంత ఇగురంగా ఉన్నాయో చూడుండ్రి. తీయక పొచ్చెలు, కులిపోయిన గుడ్డు పొచ్చెలు షైతో తీయలేక కట్టి పుల్లతో తీస్తున్నది. చిన్న తీయక్క ఆహా ఆహా రామ సక్కదనాల గుడ్డును కండ్లకు అద్దుకొని లటుక్కున మింగేటట్టున్నది కదా. చూసిండ్రా ఎంత మంచిగా ఉన్నదో? కుళ్ళిపోయిన మల్లెల వాసనతోని నల్లగా నిగనిగనిగ ఆడుతుంది. ఇక దీన్ని తింటే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉట్టుడు ఖాయం. తొండ పండు అసొంటి పోరలకు కండలు తిరిగేంత శక్తి కలుగుడు ఖాయం. పాలిచ్చే తల్లులకైతే 1000 ఏనుగుల బలం వస్తుంది. బుడబుడ పిల్లలు ఈ గుడ్డు తింటే షెండెగిరినట్టే శంగ ఎగిరేంత శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. చోటా భీములు, చిట్టి హనుమంతులై గాలిలోకి లేచిపోతారు. అందుకే కావచ్చు మంత్రి సీతక్క ఏరియాల ఏరి కోరి కుళ్ళిన గుడ్డును వంచుతున్నది కావచ్చు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ అనే ఊర్లే అంగన్వాడీ సెంటర్లా పంచిన గుడ్ల భాగవతం ఇది. ముక్కు మూసుకొని కోడిగుడ్డు పొచ్చలు తీస్తున్న ఈ గుడ్లు మీకు కూడా కావాలంటే మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు ఓన్రయి. ఆరోగ్యాలు అద్భుతంగా బాగుపడతాయి. ఏమంటారు?